Hello, I am Dr. Samira. I am a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ గాల్ బ్లాడర్లో స్టోన్స్. సో దీన్ని మనం మెడికల్ టర్మినాలజీలో కోలిలిథియాసిస్ అంటాం. సో గాల్ బ్లాడర్ అంటే ఏంటి అసలు అండ్ దాంట్లో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయో ఫస్ట్ చూద్దాము. సో గాల్ బ్లాడర్ అనేది ఒక స్టోరేజ్ ఏరియా అనమాట. బైల్ అనే సబ్స్టెన్స్ లివర్లో తయారయ్యి గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఇంటెస్టైన్లోకి ఫుడ్ ఎంటర్ అయిన తర్వాత గాల్ బ్లాడర్ స్క్వీజ్ అయ్యి ఆ బైల్ని ఇంటెస్టైన్లోకి పంపిస్తుంది. సో ఇది నార్మల్ పద్ధతి. సో దీంట్లో ఎప్పుడైనా స్టోన్స్ ఫామ్ అయినప్పుడు ఈ మెకానిజంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. అసలు స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే మోస్ట్ కామన్గా బైల్ ఎప్పుడైతే థిక్గా ఫామ్ అవుతుందో దాన్ని లిథోజెనిక్ బైల్ అంటామో. మామూలుగా అయితే చాలా థిన్గా పల్చగా బైల్ ఫ్లో అవ్వాలన్నమాట. ఎప్పుడైతే కొంతమందిలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల బైల్ థిక్గా ఫామ్ అవుతుందో వాళ్ళల్లో స్టోన్స్ ప్రెసిపిరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది అక్కడ కొంతసేపు వరకు స్టోర్ అవుతుంది కాబట్టి అక్కడ స్టోన్స్ తయారవుతూ ఉంటాయి. సో ఈ స్టోన్స్ వల్ల మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటి? కొంతమందిలోనేమో అసలు ఏ సిమ్టమ్స్ లేకుండా సైలెంట్గా స్టోన్స్ ఉంటాయన్నమాట. ఏదన్నా ఒక వేరే రీజన్ కోసం స్కాన్ చేయించుకున్నప్పుడు అప్పుడు మనకి ఈ స్టోన్స్ ఉన్నట్టుగా బయటపడుతుంటుంది. కొంతమందిలో బేసిక్ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటే బ్లోటింగ్ ఉండడము, గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపించడము, తిన్న తర్వాత కడుపు ఉబ్బినట్టు అనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్తో పేషెంట్ ప్రజెంట్ అయినప్పుడు మనం స్కాన్ చేస్తే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఐడెంటిఫై అవుతాయి. ఇవి వన్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. అయితే ది అదర్ ఎండ్లో ఏమవుతుంది అంటే ఈ స్టోన్స్ అనేవి ఫారెన్ బాడీ కాబట్టి దానివల్ల గాల్ బ్లాడర్లో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడము, పేషెంట్ ఎప్పటికప్పుడు యాంటీబయోటిక్స్ వాడాల్సిన అవసరం రావడము, తిన్నది అస్సలు అరగకపోవడం, వామిటింగ్స్ అవ్వడం అకేషనల్గా, అప్పుడప్పుడు ఫీవర్తో సివియర్ పెయిన్తో హాస్పిటలైజ్ అవ్వడము, ఇలా కూడా చూస్తుంటాం. కాంప్లికేటెడ్ స్టేట్స్లో అయితే ఈ గాల్ బ్లాడర్లో ఉండే స్టోన్ ఒకవేళ కనుక స్లిప్ అయ్యి కింద ఎక్కడైనా ఇరుక్కుంటే దానివల్ల జాండీస్ రావడము ఆర్ ప్యాంక్రియాస్ అనే ఒక గ్లాండ్కి ఇన్ఫెక్షన్ రావడం, అది ఇరిటేట్ అవ్వడము, ఇలా కూడా చూస్తుంటాం అనమాట. సో ఇలా ఏ సిమ్టమ్స్ లేకుండా కొంతమంది పేషెంట్స్ ఉంటే సివియర్ సిమ్టమ్స్తో కూడా కొంతమంది పేషెంట్స్ ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఒక్కసారి ఐడెంటిఫై అయిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్జరీ ద్వారా గాల్ బ్లాడర్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. గాల్ బ్లాడర్లో ఫామ్ అయిన స్టోన్స్ని కరిగించడానికి కానీ వేరే మెథడ్స్ ద్వారా తీయడానికి ఏ ఆప్షన్ లేదు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు తప్పకుండా యూ హ్యావ్ టు అండర్గో సర్జరీ. సర్జరీ అనేది ఇదివరకు అయితే పెద్దగా కట్ చేసి ఓపెన్ మెథడ్ ద్వారా గాల్ బ్లాడర్ని రిమూవ్ చేసేవాళ్ళం. ఇప్పుడు వీఆర్ డూయింగ్ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ. అంటే చిన్న హోల్స్ పెట్టి దాని ద్వారా మనం ఇన్స్ట్రుమెంట్స్ పంపించి గాల్ బ్లాడర్ని రిమూవ్ చేసే అవకాశం ఉంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పెద్దగా కట్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా కంఫర్టబుల్గా ఎర్లీగా రికవర్ అయిపోయే అవకాశం ఉంటుంది అండ్ సేఫ్గా గాల్ బ్లాడర్ సర్జరీ ఫినిష్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా గాల్ బ్లాడర్లో ఒకసారి స్టోన్స్ ఫామ్ అయినప్పుడు దాన్ని డిలే చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు అండర్గో సర్జరీ. అండ్ దాని తర్వాత కూడా కొంచెం కొలెస్ట్రాల్ లెవెల్స్ అవి మేనేజ్ చేసుకుంటూ ఎందుకు ఇలా గాల్ స్టోన్స్ వచ్చాయి దాని రీజన్స్ని కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో వీ ఆల్సో అడ్వైజ్ ద పేషెంట్స్ టు చేంజ్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ కొంచెం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయమని చెప్తుంటాము. యూజువల్గా ఇవి మిడిల్ ఏజ్లో ఉండే విమెన్లో ఎక్కువ కామన్గా చూస్తుంటాము. అలా అని యంగర్ ఏజ్ గ్రూప్స్లో రాకూడదని కాదు. ఈ మధ్య వీఆర్ ప్రెటీ ఆఫెన్ సీయింగ్ యంగర్ పేషెంట్స్ ఆల్సో డెవలప్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అండ్ మెన్లో కొంచెం రేర్ అయినా కూడా అన్కామన్ కాదు. సో ఎవరిలోనన్నా కూడా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు తప్పకుండా గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ ఈజ్ మ్యాండేటరీ. దెర్ ఈజ్ నో మెడికల్ మేనేజ్మెంట్ ఫర్ గాల్ బ్లాడర్ స్టోన్స్. సో హర్నియా అంటే బాడీలో ఇంటెస్టైన్స్ కానీ ఒమెంటమ్ కానీ కడుపు లోపల ఉండాల్సిన ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ మస్క్యులేచర్లో ఉండే వీక్ ఏరియాస్ నుంచి బయటకు ప్రొట్రూడ్ అవ్వడాన్ని హెర్నియా అంటాం. సో అసలు ఇలా వీక్ ఏరియాస్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే న్యాచురల్గానే మన బాడీస్లో కొన్ని అబ్డామినల్ వాల్లో కొన్ని ఇన్హరెంట్గానే వీక్ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బొడ్డు దగ్గర కొంత వీక్నెస్ ఉంటుంది అండ్ ప్రీవియస్గా ప్రెగ్నెన్సీస్ అయిన విమెన్లో మజిల్స్ వీక్ అయిపోవచ్చు. ఓల్డ్ ఏజ్ వల్ల కూడా మజిల్స్ కొంత వీక్ అయ్యి దాంట్లో డిఫెక్ట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. లేకపోతే కొంతమందికి పుట్టుకతోనే కొన్ని ఏరియాస్లో క్లోజ్ అయిపోవాల్సిన ఓపెనింగ్స్ అలాగే ఉండిపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి హర్నియాస్ డెవలప్ అవుతుంటాయి. ఇంకా కొన్ని వెరైటీస్ ఉంటాయి. ఇంటర్నల్ హర్నియాస్ అంటాము. అవి ఏంటంటే
చెస్ట్కి అబ్డామిన్కి మధ్యలో ఉండే డయాఫ్రమ్ అనే పొరలోంచి అవి ప్రొట్రూడ్ అవుతుంటాయి. ఇలా కారణం ఏదైనా కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ పాయింట్ ఏంటి అంటే ఎక్కడైతే వీక్నెస్ ఉంటుందో అక్కడి నుంచి లోపల ఉండే ఇంటెస్టైన్స్ ఒమెంటమ్ మెయిన్గా ఈ స్ట్రక్చర్స్ పాస్ అవుతుంటాయి. కొన్ని హర్నియాస్లో సాలిడ్ ఆర్గన్స్ కూడా హెర్నియేట్ అవుతూ ఉండొచ్చు, బట్ దట్ ఈస్ వెరీ రేర్. కామన్గా మనం చూస్తే ఇంటెస్టైన్స్ కానీ ఒమెంటమ్ కానీ బయటకి జారిపోవడాన్ని హెర్నియా అంటాం. సో ఈ హర్నియాస్లో మోర్ కామన్గా చూసేవి అబ్డామినల్ వాల్లో నుంచి వచ్చే హర్నియాస్. అబ్డామినల్ వాల్లో మజిల్స్ అరేంజ్ అయి ఉంటాయి. దాంట్లో వీక్నెస్ ఏర్పడడం వల్ల, లేకపోతే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వల్ల, ప్రీవియస్గా సర్జరీస్ చేసిన స్కార్స్ నుంచి, లేకపోతే మెన్లో అయితే స్క్రోటమ్ ఏరియాలో ఇలా హర్నియాస్ ఫామ్ అవ్వచ్చు. సో వీటిలో విమెన్లోనేమో యాంటీరియర్గా ఉండే హర్నియాస్ వెంట్రల్ హర్నియాస్ అంటాము, ఇవి కామన్గా చూస్తుంటాము. మెన్లో ఏమో ఇంగ్వైనల్ రీజియన్స్లో వచ్చే హర్నియాస్ కామన్గా చూస్తుంటాం. సో హర్నియాకి సిమ్టమ్స్ ఏముంటాయో చూద్దాం. హర్నియాలో మోస్ట్ కామన్ సిమ్టమ్ వచ్చేసి స్వెల్లింగ్. పేషెంట్ అబ్డోమిన్ లోపల ప్రెషర్ పెరిగినప్పుడు, అంటే పేషెంట్ దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ, సడన్గా లేచి నిలబడినప్పుడు, బరువు ఏదైనా లేపినప్పుడు ఆ హర్నియా అనేది బయటికి ప్రొట్రూడ్ అవ్వడము, అండ్ పేషెంట్ రెస్ట్లో ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోవడము, ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్. సో హర్నియా ఎక్కడున్నా కూడా దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ ప్రెజెంటింగ్ కంప్లైంట్ అనమాట. అంటే అప్పుడప్పుడు స్వెల్లింగ్ బయటకు రావడం, రిలాక్స్డ్గా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోవడం, ఇది ఇనీషియల్ స్టేజెస్లో ఇలా చూస్తూ ఉంటాం. ఒకవేళ హర్నియాని అలాగే వదిలేస్తే కనుక స్లోగా ఈ రెడ్యూసిబిలిటీ అనేది తగ్గిపోతుంది. అంటే ఇంటెస్టైన్స్ ఒమెంటమ్ ఆ హెర్నియల్ శాక్తో, అంటే హెర్నియా చుట్టుపక్కల ఉండే కవరింగ్తో అడ్హెషన్స్ ఫామ్ చేసుకుని అవి అక్కడే ఇరుక్కుపోతుంటాయి అన్నమాట. దీన్ని ఇర్రెడ్యూసిబుల్ హర్నియా అంటారు. ఒక్కొక్కసారి ఇలా ఇర్రెడ్యూసిబుల్ హర్నియా ఉన్నప్పుడు లోపల ఉండే ఇంటెస్టైన్స్ అబ్స్ట్రక్ట్ కూడా అవుతుంటాయి, లేకపోతే వాటికి ఉండే రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల స్ట్రాంగ్యులేట్ కూడా అవుతుంటాయి. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ హర్నియా. అంటే హర్నియాను ఎక్కువ రోజులు అలాగే వదిలేస్తే, ఎస్పెషల్లీ డిఫెక్ట్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి కాంప్లికేషన్స్లోకి ఎక్కువ వెళ్ళే అవకాశం చూస్తుంటాం అనమాట. సో పేషెంట్ ఎప్పుడైతే హర్నియాతో డాక్టర్ దగ్గరికి వస్తారో క్లినికల్ మెథడ్స్ ద్వారా దాన్ని హర్నియా అని ఐడెంటిఫై చేస్తాము. దిస్ ఈజ్ ప్యూర్లీ ఏ క్లినికల్ డయాగ్నోసిస్. అంటే హర్నియా అవునా కాదా అని డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు అవసరం లేదు. డైరెక్ట్గా క్లినికల్గా ఎగ్జామినేషన్ చేయడం ద్వారానే మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. కానీ యూజువల్గా మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ కొన్ని సందర్భాల్లో సిటీ స్కాన్ కూడా చేపిస్తూ ఉంటాం. ఇది ఎందుకు అనంటే అడిషనల్ ఫీచర్స్ తెలుసుకోవడానికి. అంటే డిఫెక్ట్ సైజ్ ఎంత ఉంది, లోపల ఉండే పేగు హెల్దీగా ఉందా, దానికి రక్త ప్రసరణ సరిగ్గా ఉందా లేదా తెలుసుకోవడానికి, అండ్ అడిషనల్గా ఇంకేమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా దాని చుట్టుపక్కల విచ్ ఆర్ నాట్ క్లినికల్లీ పాల్పబుల్ అది తెలుసుకోవడానికి, లేకపోతే కొన్ని ఇంగ్వైనల్ హర్నియాస్లో అలాగా ప్రాస్ట్రేట్ సైజ్ చూసుకోవడానికి, అండ్ లోపల హర్నియా తయారవ్వడానికి ఇంకేమైనా అండర్లైయింగ్ రీజన్స్ ఉన్నాయా అలాంటి చూసుకోవడానికి మనం స్కాన్ చేపిస్తూ ఉంటాము. ఒకవేళ స్మోకింగ్ అలవాటు ఉన్న మెన్లో, లేకపోతే క్రానిక్గా దగ్గు ఉన్న వాళ్ళలో అయితే ఈ దగ్గుని ఎందుకు ఉంది అని కూడా ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ఎందుకంటే క్రానిక్గా దగ్గు ఉండడం వల్ల కూడా హర్నియా డెవలప్ అవ్వచ్చు. సో ఇలా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత హర్నియాకి ట్రీట్మెంట్, సర్జరీ ఈజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. హర్నియాని ట్రీట్ చేయడానికి ఎలాంటి మెడిసిన్స్ ఉండవు. ఇట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ సర్జికల్ కండిషన్. సో సర్జరీలో మనం ఇదివరకు చూస్తే ఓపెన్ మెథడ్ ద్వారా సర్జరీ చేసేవాళ్ళం. అంటే హర్నియా ఉన్న దాని ఓవర్లయింగ్ స్కిన్ మీద పెద్దగా కట్ చేసి హర్నియాని ఎక్స్పోజ్ చేసి దాన్ని లోపలికి పంపించి దాని మీద మెష్ ప్లేస్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇదే టెక్నిక్ని మనం లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అంటే కీ హోల్ సర్జరీ, చిన్న హోల్స్ పెట్టి హర్నియాని రెడ్యూస్ చేసి లోపల నుంచి మెష్ వేస్తాం అనమాట. సో ఇలా ఎస్పెషల్లీ వెంట్రల్ హర్నియాస్లో, అంటే ఆడవాళ్ళలో బొడ్డు దగ్గర దాని కింద భాగంలో వచ్చే హర్నియాస్లో లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటి అంటే పెద్ద ఇన్సిషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. పెద్దగా కట్ చేయడం అవాయిడ్ చేయడం వల్ల పేషెంట్కి కాస్మెటిక్గా బెటర్ స్కార్, తొందరగా లేచి తిరిగేటట్టుగా కంఫర్టబుల్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్, అండ్ సర్జరీ తర్వాత ఎర్లీ రికవరీ, తొందరగా ఇంటికి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మెష్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువగా చూస్తుంటాం. బికాస్ ఓపెన్ మెథడ్లోనేమో స్కిన్కి దగ్గరలో మెష్ ప్లేస్ చేస్తాము,
అదే లాప్రోస్కోపిక్ మెథడ్లో స్కిన్తో సంబంధం లేకుండా లోపల నుంచి మెష్ ప్లేస్ చేస్తాం కాబట్టి ఈ మెష్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఈవెన్ వూండ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటే ఎస్పెషల్లీ కొంత ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఆడవాళ్ళలో అలాగా కుట్లు విచ్చుకుపోవడము, కుట్లలో ఇన్ఫెక్షన్స్ రావడం ఇలా ఓపెన్ మెథడ్ ద్వారా ఎక్కువ చూస్తాము. లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారా ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా వూండ్ ఈజీగా హీల్ అవుతుంది. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఇది ప్రిఫర్డ్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. కొన్ని హర్నియాస్కి మాత్రం మనం లాప్రోస్కోపీ ద్వారా పాసిబుల్ అవ్వని పరిస్థితి ఉంటే కనుక అవి ఓపెన్ మెథడ్ ద్వారా చేస్తాము. ఏది ఏమైనా కూడా ఫర్ హర్నియాస్ సర్జరీ తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు. సో సర్జరీ ఇమీడియట్గా చేసుకోవాలని చాలామంది అడుగుతుంటారు. సో ఇది అపెండిసైటిస్ లాగో లేకపోతే వేరే ఎమర్జెన్సీ కండిషన్ లాగో అప్పటికప్పుడు చేసుకోవాల్సిన సర్జరీ కాదు. బట్ ఎట్ ద సేమ్ టైం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే డయాగ్నోజ్ అయిన తర్వాత ఒక 1-2 monthsలో వీలైనంత తొందరగా అన్ని టెస్టులు చేసుకుని సర్జరీ ప్లాన్ చేసుకోవడం ఈజ్ ద అప్రోప్రియేట్ థింగ్ టు డూ. ఎందుకంటే దాన్ని అలాగే ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం వదిలేస్తే కనుక అది ఇందాక చెప్పినట్టు అబ్స్ట్రక్షన్లోకి, స్ట్రాంగులేషన్లోకి, చిన్న హర్నియా కాస్త పెద్దగా ఫామ్ అవడము, పక్కన వేరే డిఫెక్ట్స్ ఫామ్ అవడం, ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో హర్నియాకి ఆల్వేస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మెష్ ప్లాస్టీ చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.